మరి దశమ భాగం అన్నప్పుడు ఎలా తీయాలి? చాలా మందికి అది అర్థం కావట్లే. ఎలాగ తీయాలి? ప్రతి ఒక్కరికి వ్యత్యాసం ఉంటుందండి. ఈ రోజులైతే ఉద్యోగాలు చేసుకుని నెలకు ఒకసారి శాలరీ పడేటప్పుడు శాలరీ పడిన రోజున చేస్తారు. అంటే శాలరీ పడిన రోజున ఉదాహరణకి మనీ నాకు 1000 రూపాయలు వచ్చింది, దిస్ ఇస్ మై శాలరీ. ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు. అన్ని అయిపోయిన తర్వాత చివరిగా ఉంటుంది, దేవా ఇవ్వాలా, పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోయింది ప్రభా, ఇవ్వాలా. పనికిరాదు. సరే అలాగే ఇవ్వాలి 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 నిచ్చో, పనికిరాదు. అది కూడా కాదు, ఎన్ని ఇచ్చి దేవా ఇది నీది అనిచ్చో, పనికిరాదు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. మొదటిది నాది, అది వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. దీంతో తేల్చుకో ఏం చేసుకుంటావు. ట్యాక్స్ కడతారా అండి? ఎంతమంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు? కట్టి ముగించేశారా? ట్యాక్స్ కట్టాలన్నప్పుడు ఆ అమౌంట్ కట్టాల్సిందే. ఈ జిఎస్టీలు కట్టాలన్నప్పుడు ఫస్ట్ జిఎస్టీ కట్టాల్సిందే. ఈ గ్రాస్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్, ప్రాఫిటబిలిటీ చూసినప్పుడు ఉన్నదంతా పడిన తర్వాత, పోయిందంతా పోయిన తర్వాత, అన్ని ఎగిరిపోయిన తర్వాత చివరిది నీది. అది నువ్వు వాడుకోవాలి. వచ్చిందంతా వాడుకుంటున్నానంటే దివాళి తీసుకూర్చుంటావు. దేవుడు అంటాడు ఐఎమ్ ఓన్లీ టెస్టింగ్ యూ 10 ప్రూవ్. ఇది పరిశుద్ధపరచబడుతుంది. ఇందా చదివాం, ద ఫస్ట్ ఇస్ హోలీ, రెస్ట్ ఇస్ హోలీ. ఫస్ట్ ఇస్ బ్లెస్డ్, రెస్ట్ ఇస్ బ్లెస్డ్. ఫస్ట్ ఇస్ మైండ్, రెస్ట్ ఇస్ మైండ్. ఎందుకంటే మొదట నాకు ఇచ్చావు కదా, ఇది నాది, అంతా నాదే. ఒక పిండి నాకు ఇచ్చావు, మొత్తం అంతా నాదే. ఒక్క ముద్ద తీసాక అంతా నాదే. అపవాది నా దానిపైన ముడతానికి వాడికి అధికారం లేదు. నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి ఏం మిగలలేదు అంటున్నావు. నాకు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర ఏమీ లేదు.